Hi friends, this is Venkat from VLR Training. ఈ వీడియోలో మనం AOV యావరేజ్ ఆర్డర్ వాల్యూ గురించి చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్కువగా మనం AOV అనే పదం వాడుతూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఏ కీ మెట్రిక్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ దట్ మెజర్స్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ కస్టమర్ స్పెండ్స్ ఆన్ ఈచ్ ఆర్డర్. ఓకే, యావరేజ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ కస్టమర్ స్పెండ్స్ ఆన్ ఈచ్ ఆర్డర్. ఇక్కడ కస్టమర్ ప్రాస్పెక్టివ్ లో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో నేను వింటర్ కోట్స్ ని సెల్ చేస్తున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ చేసి అంటే క్యాంపెయిన్స్ రన్ చేశాను. సో క్యాంపెయిన్స్ దేని మీద రన్ చేశాను? వింటర్ కోట్స్ మీద. నాకు ఒక కామర్స్ వెబ్సైట్ ఉంది, వింటర్ కోట్స్ ని సేల్ చేస్తున్నాను నేను. సో మెనీ యాడ్స్ పెట్టాను. సో నా సైట్ విజిటర్స్ బాగా ఎక్కువ మంది వచ్చారు. అలాగే నాకు వింటర్ కోట్స్ కూడా బాగానే సేల్ అయింది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో నా వింటర్ కోట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపాయలు. ఓకే, సో నాకు 1000 ఆర్డర్స్ వచ్చినాయి. అంటే 100 × 1000 ₹1,00,000 వాల్యూ చేసే ఆర్డర్స్ నాకు వచ్చినాయి. ఓకే, ఎంతమంది ఆర్డర్ చేశారు? 1000 మంది ఆర్డర్ చేశారు. ఇక్కడ ఇప్పుడు యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత? 100 రూపాయలు. అంటే 1000 × 100. సో 1,00,000/1000 వేసుకుంటే మనకి 100 వస్తుంది కదా. ఇప్పుడు నాకు యావరేజ్ 1000 మంది కస్టమర్స్ వచ్చారు, చాలా ఎక్కువ మంది వచ్చారు. అలాగే ₹1,00,000 ఆర్డర్ వాల్యూ కూడా వచ్చింది. కానీ ఇక్కడ యావరేజ్ ఆర్డర్ వాల్యూ వచ్చేసి 100 రూపాయలు మాత్రమే. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ఈ కామర్స్ సైట్ అయినా, లేకపోతే వీడియోస్ అమ్మే వాళ్ళైనా, లేకపోతే యుడిమి లాంటి వెబ్సైట్ అయినా, లేకపోతే ఇంకోటి అయినా కంపల్సరిగా వాళ్ళ యావరేజ్ ఆర్డర్ వాల్యూని పెంచడానికి 100% ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ దేని పర్పస్ వింటర్ కోట్స్ గురించి చూసాం. ఇప్పుడు కస్టమర్ వచ్చి వింటర్ కోట్ ఒక్కటే కొనుక్కుని వెళ్తూ ఉంటున్నారు. మీరు అమెజాన్లో కానీ ఇంకా సైట్స్లో చూసుకున్నట్టయితే మీరు దేని గురించి అయినా ఇప్పుడు అమెజాన్లో ఒక మొబైల్ కొందామని సెట్ చేసినప్పుడు మీరు మొబైల్తో పాటుగా దాని యాక్సెసరీస్ కూడా పక్కన డిస్ప్లే అవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం మొబైల్తో పాటుగా యాక్సెసరీస్ కూడా మనం బుక్ చేసుకుంటాం. అంటే దాని కవర్ కానీ ఇంకా సంథింగ్ హెడ్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం బుక్ చేసుకుంటాం. ఇప్పుడు అలాగే నా వింటర్ కోట్స్ గురించి వాళ్ళు వచ్చినప్పుడు వింటర్ కోట్స్ పక్కన నేను ఏం చేస్తాను అంటే గ్లౌజ్, అలాగే సాక్స్, సో వింటర్లో పనికొచ్చే ఐటమ్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే దాని పక్కన రికమెండేషన్ కింద ఉంచుతున్నాను. సో మన ప్రోడక్ట్ పక్కన వాళ్ళు బయట కాటుకున్నప్పుడు సో వీటిని కూడా కొంటే మీకు ఒక 30% ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. లేకపోతే వింటర్ కోట్ని ఆర్డర్ చేస్తే 100 రూపాయలు ప్లస్ వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ 30 రూపీస్ పడుతుంది. సో మీరు వింటర్ కోట్తో పాటుగా ఈ గ్లౌజెస్ ఇవి కూడా మీరు బుక్ చేసుకుంటే, అంటే గ్లౌజ్ కాస్ట్ కూడా వచ్చి 100 రూపాయలు ఉంది. సో వింటర్ కోట్తో పాటు కూడా గ్లౌజ్ని కూడా మీరు బుక్ చేసుకుంటే మీకు డెలివరీ ఛార్జెస్ ఫ్రీ. ఓకే, డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అంటే సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, సో 100 + 100 200 రూపీస్ 200 పెట్టి వింటర్ కోట్ అలాగే గ్లౌజ్ ఇంకా చాలా ఐటమ్స్ కొంటూ ఉంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు అదే 1000 ఆర్డర్స్ వల్ల నాకు ఎంత జనరేట్ అయింది రెవెన్యూ? ₹1,50,000 ఆర్డర్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఇప్పుడు నాకు యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత అయింది? ₹150 అయింది. ఓకేనా, యావరేజ్ ఆర్డర్ వాల్యూ ₹150 అయింది. సో ఈ విధంగా మనం యావరేజ్ ఆర్డర్ వాల్యూని డిజిటల్ మార్కెట్ మన గూడ్స్ అమ్మేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మన యావరేజ్ ఆర్డర్ వాల్యూ పెంచడానికి చాలా టిప్స్ ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, సో మీరు యుడిమిలో ఎప్పుడైనా వీడియోస్ కొన్నప్పుడు చూడండి, ఒక వీడియో లెసన్స్ గురించి వెతికితే రికమెండేషన్స్ కూడా మనకు కనపడతా ఉంటాయి. సో దీంతో పాటు ఆ వీడియో లెసన్స్ కూడా తీసుకోండి, చాలా యూజ్ఫుల్. అంటే అక్కడ డిస్కౌంట్ ఒక్కోసారి ఇస్తారు, ఇవ్వరు. కాకపోతే మనం ఒక కోర్స్ గురించి వెతికితే దానికి రిలవెంట్గా ఉండే కోర్సెస్ కూడా బై చేసుకోండి అని చెప్పి రికమెండేషన్స్ పంపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే 100కి కనీసం ఒక 20-30 మంది ఓకే ఆ కోర్స్తో పాటు ఈ కోర్స్ కూడా తీసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. అలాగే మీరు అమెజాన్లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఓకే, ఇలా పెంచడానికి మనం చేసేది చాలా థింగ్స్ చేయొచ్చు. ఇక్కడ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రిటర్న్స్, provide discount on bulk orders, cross-sell and upsell related products, offer loyalty programs and referral rewards, segment your email list, optimize your checkout process. ఓకే, సో ఇవన్నీ చేయడం వల్ల మనకి AOV వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ అనేది మీకు సైట్లో పెట్టి ఆ లింక్ కూడా ఇస్తాను, ఇది ఒకసారి చదవండి. లెట్స్ సే ఈ ఎగ్జాంపుల్ చూడండి. So here is ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్. Here is an example how AOV is used in digital marketing. Let's say that an e-commerce company is selling clothes.
So they have new marketing campaign that are running to promote their new line of intercourse. The campaign is successful and they generate lot of traffic to the website. However, they notice that their AOV is lower than usual. This means that customers are buying fewer items per order. So the company decides to investigate the issue further. They look at the data and see that customers are viewing the winter course but they are not adding to their cart. Okay, the company also seems to that many customers are abandoning to cart before completing a purchase. The company realizes they need to make some changes to their marketing campaign and website in order to increase AOV. They decide offer discount on bulk orders, create cross-selling campaigns and recommends the products such as covers and hats, optimize the checkout process, reduce the number of abandoned carts. ఈ విధంగా మనం యావరేజ్ ఆర్డర్ వాల్యూ, సో యావరేజ్ ఆర్డర్ వాల్యూని మనం పెంచుకోవాలి. ఓకే, సో మీకు బాగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ డిస్క్రిప్షన్లో మీకు ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ ట్రైన్ కావాలంటే నా నెంబర్ని రిఫర్ చేయండి. నా నెంబర్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ ఉంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అలాగే వీడియోని షేర్ చేయండి, అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.